గౌరవ సభ్యులు సంపత్ కుమార్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గౌరవ ఉపసభాపతి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వీలైనంత త్వరగా మంత్రి పదవితో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, శుభాకాంక్షలు అయిపోగానే పంపించేదేం సార్? శుభాకాంక్షలు చెప్పి మెప్పించిందే కాస్త సమయం ఎక్కువస్తుందేమో అని. మంత్రి పదవి రావాలని కోరుకుంటే ఉన్న స్పీకర్ పదవి సీట్ మీకు పంపిస్తలేం సార్? శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా చెప్పినేమో అనుకున్నా కానీ దాంట్లో కూడా రాజకీయమే ఉన్నది. మైకులో టైం ఎక్కువ కొట్టేద్దామని ఇచ్చిన మనసులో ఉన్న బయట పెట్టుకున్నావు. ఇప్పుడు కొత్త శాసనసభ్యులు అంటారు కదా, నూతన శాసనసభ్యులు నేర్చుకోవాలంటారు కదా. హరీష్ రావు గారి దగ్గర చూసే నేర్చుకున్నా ఇటువంటివన్నీ ఎట్లా మంచిగా చేసుకోవాలని. అధ్యక్ష, భారతదేశం తెలంగాణ రాష్ట్రం దళితులు, బడుగు బలహీన వర్గాల వారు, గిరిజనులు, వారికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాల గురించి జరుగుతున్నటువంటి ఈ చర్చలో ఆ వర్గాల నుంచి వచ్చిన వాడిగా, బాధ్యత గల శాసనసభ్యుడిగా కొన్ని విషయాలను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా జాతికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అధ్యక్ష, భారతదేశంలో దళితులు, గిరిజనులు స్వతంత్రానంతరము న్యాయబద్ధంగా, చట్టసమ్మతంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నో వెసులుబాట్లు, హక్కులు ఉన్నప్పటికీ 50 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా కూడా అసమానతలు ఉన్నాయి. వారి హక్కులను కాలరాస్తా ఉన్నారు. వారికి కేటాయించిన నిధులు దారి మళ్లుతా ఉన్నాయేమో. ఇంకా కూడా ఈ వర్గాలను మిగతా వర్గాలతో సమానంగా సమాజంలో ముందుకు తీసుకుపోవాలంటే ప్రత్యేకమైనటువంటి హక్కులనో లేకపోతే చట్టాన్నో రూపొందించాలి అన్నటువంటి ఆలోచనతో ఈ దళిత గిరిజన పక్షపాత ఆలోచన, ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2013లో ఈ సప్లాన్ను తీసుకొచ్చింది అధ్యక్ష. టెక్నికల్ టర్మినాలజీ ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్నప్పటికీ దీనికి స్వచ్ఛమైన తెలుగులో ఇందిరమ్మ కలలుగా నామకరణం చేసింది ఆ రోజు దళితుల పక్షపాతిగా తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు రాజకీయ పార్టీల అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ద్వారా వివిధ వర్గాలను ఆకర్షించడానికో వారి సమ్మతిని పొందడానికో మేనిఫెస్టోను తయారు చేసుకుంటుంది అధ్యక్ష. నేను ఒక్కసారి మీ ద్వారా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎన్నికల కంటే ముందు మా దళితుల, గిరిజనుల కొరకు, వారి అభ్యున్నతి కొరకు, వారి సంక్షేమం కొరకు ఏ హామీలు ఇచ్చిందో మేనిఫెస్టో ద్వారా ఒక్కసారి ఈ సభ దృష్టికి యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానండి అధ్యక్ష. మేనిఫెస్టోలోని 15వ పేజీలో అధ్యక్ష చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో ఉన్న వాటికంటే 100 రెట్లు 107 సమావేశాల్లో చెప్పిన విషయం ఉన్నప్పటికీ, ఎందుకంటే దళిత ముఖ్యమంత్రిని అడిగి చేస్తామని చెప్పి చేయకపోయినప్పటికీ మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా ఉన్నటువంటి విషయాలను అయితే ఒకసారి గుర్తు చేస్తానని అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు అన్నారు. ప్రతి భూమి లేని నిరుపేద దళితునికి 3 ఎకరాల పొలం అన్నారు. మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నా,
ప్రతి భూమి లేని నిరుపేద దళితునికి 3 ఎకరాల పొలాన్ని ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 107 సమావేశాల్లో. కావలసిన కరెంటు, విత్తనాలు, అదేవిధంగా అంబేద్కర్ పేరుతో వికాస కేంద్రాలు, ఈ రకంగా దాదాపు 2 పేజీలు ఎస్సీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, అలాగే గిరిజనులకు సంబంధించి 12% రిజర్వేషన్లు అయితేనే భూమి లేని ఎస్టీలకు కూడా 3 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఇస్తామన్నారు. గోయా గోండు భాష లిపికి ప్రాచుర్యం అన్నారు. బంజారా హిల్స్లో బంజారా భవనము, ఆదివాసీ భవనం అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు. ఈ రకంగా ఎన్నో హామీలను 2 పేజీల్లో ఆ రోజు ఇచ్చిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలోని అత్యధిక దళితులు, ఎస్టీలు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మి, ముఖ్యమంత్రి గారి హామీలను నమ్మి పెద్ద ఎత్తున దళితులు, గిరిజనులు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిస్తే వారి ఆదరాభిమానాలతో, ఆశీర్వచనాలతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాల కాలం తర్వాత కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీల గురించి, వారి అభ్యున్నతి గురించి, వారి సంక్షేమం గురించి ఇంకా ప్రశ్నించే పరిస్థితి వస్తుంది అని నేను కూడా అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా దళిత పక్షపాతిగా, దళితులను మెప్పించడం కొరకు, ఒప్పించడం కొరకు ఇచ్చినటువంటి హామీలను చూసి నేను కూడా ఒక దళితుడిగా దళిత ముఖ్యమంత్రి అవుతాడనో, లేకపోతే దళితుల జీవితాల్లో మార్పు వస్తుందనో, మా జీవితాలు బాగుపడతాయనో ఆశించిన వాళ్ళలో నేను కూడా ఒక అధ్యక్ష. అయితే అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వమైనా, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ, ఏ రాష్ట్రమైనా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష. ఆ ప్రాధాన్యాల్లో ఏ ప్రభుత్వం అయినప్పటికీ అత్యంత ప్రధానమైనటువంటి ప్రాధాన్యం బడుగు బలహీన వర్గాల అభివృద్ధిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వారి సంక్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు ప్రణాళికలు రూపొందించవలసినటువంటి కనీస ధర్మము, బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంటుంది ప్రజాస్వామ్య భారతదేశంలో అన్న విషయాన్ని మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అటువంటి ఆబ్జెక్టివ్స్తో, అటువంటి ప్రియారిటీస్తో ద మోస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించినారు అన్నటువంటి నమ్మకంతో వస్తే 2.5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ప్రశ్నించే పరిస్థితి ఎదురవుతా ఉంది అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి నోట్ను చూస్తే అధ్యక్ష చాలా విషయాలు చెప్పినారు. చాలామంది సభ్యులు కూడా మాట్లాడినారు. ఏ విషయాన్ని కూడా ఇంతకుముందు మాట్లాడిన సభ్యులు మాట్లాడిన విషయాలను స్పృశించకుండా వారు స్పృశించని కొన్ని విషయాలను మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. వాస్తవంగా క్షేత్రస్థాయిలో దళితుల కొరకు కానీ, గిరిజనుల కొరకు కానీ ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టి విజయవంతంగా ముందుకు పోతున్నా ఆ వర్గానికి సంబంధించినటువంటి ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా శిరస్సు వంచి చేతులు జోడించి వినమ్రంగా అభినందిస్తా, సహకరిస్తా, సంతోషిస్తా. కానీ ఆ వైపుగా జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో 3 అడుగులు ముందుకేస్తే 30 అడుగులు వెనక్కి వేసింది అన్నటువంటి వాస్తవాన్ని చెప్పడానికి మాత్రం ఏమాత్రము సంకోచించనన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 3 ఎకరాల పొలం ఇవ్వడానికి దళితులకు, గిరిజనులకైతే ఇయ్యలే. తాండాలు ఉంటారు, గోండులు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ప్రశ్నించర్లే అని వాళ్ళనైతే విస్మరించినారు. ఓకే, దళితులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినారు, మంచిది. కానీ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే గణాంకాలు చూపినారు 1983 నుంచి. చాలా సంతోషం. కానీ ఆ 83 నుంచి ఇప్పటి వరకు లక్షలాది ఎకరాలు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు భూమి పంపిణీ చేసినామే తప్ప ఏ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వారిని ఓట్ల రూపకంగా వాడుకోవాలని చెప్పలేదు. అయినప్పటికీ ఇచ్చిన ఘనత మాదైతే ఎన్నికల్లో 3 ఎకరాలు ఇస్తానని చెప్పి నమ్మించి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చి ఎన్ని ఎకరాలు ఇచ్చినారు, ఎంతమంది దళితులకు అండగా నిలబడినారు అన్నటువంటి వాస్తవాన్ని గుండె మీద చేసుకొని ప్రశ్నించవలసినటువంటి, ఆలోచన చేయవలసినటువంటి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ప్రతి దళితునికి, ప్రతి బాధ్యత గల శాసనసభ్యుడికి ఉంది అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆ గణాంకాలకు కూడా పోను, చాలా మంది చెప్పినారు. మా సీనియర్ శాసనసభ్యులు భట్టి గారు కూడా చెప్పినారు. కానీ మొత్తం 3671 మందికి ఇచ్చినారు. 405 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నారు. వాస్తవానికి అధ్యక్ష ఇది నేను చెప్పడం కాదు అధ్యక్ష, నా సొంత కవిత్వం సంపత్ కుమార్ రాసుకొచ్చింది కాదు. ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అఫీషియల్ డాక్యుమెంట్
3,000 చిల్లరిస్తే రిజిస్ట్రేషన్ ఎంత అయింది అధ్యక్ష? 782 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో రకాల సాంకేతిక కారణాలతో ఇంకా వేచి చూస్తూ ఉన్నారు ఎంతోమంది దళితులు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ రకంగా 3,000 ఇచ్చుకుంటూ పోతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద దళితుల సంఖ్య 30,30,644 ఉన్నప్పుడు ఏడాది కూడా కాదు 2.5 సంవత్సరాలకు మీరు 3,500 ఎకరాలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మొత్తం దళితులకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రతి భూమి లేని నిరుపేదకు భూమి ఇస్తామన్నటువంటి హామీ నెరవేర్చాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. ఈ 100 సంవత్సరాలు దళితులు గిరిజనులు ఇలాగే విసిగి వేసారి అనేక రకాల క్షోభకు గురి అవుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, నా నియోజకవర్గంలోనే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో అత్యధిక దళితులు ఉన్నటువంటి నియోజకవర్గం. జిల్లాల్లో కూడా చూస్తే ఇంతకుముందున్న S12 మహబూబ్నగర్ డిస్టిక్ ఇస్ ద హైయెస్ట్ ఎస్సీ పాపులేటెడ్ డిస్టిక్ ఇన్ ద స్టేట్. అటువంటి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ సంవత్సరం 2016-17లో చూడండి, అధికారులు ఉన్నారు, గౌరవ మంత్రి గారు ఉన్నారు, 0 ల్యాండ్, 0 బెనిఫిషరీ, 0 అమౌంట్ శాంక్షన్. ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ అండి? ఈజ్ దిస్ ద వే ఆఫ్ డెవలపింగ్ ఎస్టీస్? అది మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అత్యధిక దళితులు ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నారని, దళితుల సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఏ రకంగా నా మనసు చంపుకొని నేను ప్రశంసించగలను అని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చినటువంటి చాలా విషయాలు తెలియజేసినారు విదేశాలకు వెళ్ళడంలో. ఎస్, ఐ అప్రిషియేట్ గవర్నమెంట్ ఫర్ ఇంక్రీజింగ్ 10 lakhs to 20 lakhs. మీరు ఇచ్చినటువంటి గణాంకాలు చూడండి, ఎంతమంది విద్యార్థులు పోయినారు. నేను కూడా యాజ్ ఏ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఐ వాజ్ ఆల్సో అబ్జర్వింగ్ టీఎస్ ప్రైడ్ కానీ ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గణాంకాలు చూస్తూ ఉన్నాం. ఈ గణాంకాల్లో ఎంతవరకు వాస్తవం ఉందని ఒక్కసారి గౌరవ మంత్రి గారు ఆత్మపరిశీలన చేసుకొని గణాంకాలను ముందు పెట్టవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు చాలా బాధాకరంగా ఎక్కడా లేనట్లు పుట్టిన పిల్లలను అమ్మేసుకోవడం వంటి అమానవీయ సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పి గుర్తు చేసి చాలా సంతోషం అధ్యక్ష. దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితులను సంఘటనలను గుర్తు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. అటువంటి పరిస్థితులను గమనించే ఆ రోజు మా ప్రభుత్వం బంగారు తల్లి కార్యక్రమాన్ని తీసుకొని భ్రూణ హత్యలను నివారించాలని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఎందుకు బంగారు తల్లిని మరుగున పడిపోయింది, పక్కన పెట్టినారు, మీ పేరుతో మిగతా కార్యక్రమాలు ఎందుకు తీసుకువస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తా ఉంది యావత్ తెలంగాణ సమాజంలోని దళితులు గిరిజనుల లోపల అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత దళితులకు సంబంధించి టీఎస్ ప్రైడ్ అన్నారు అధ్యక్ష. ఎస్, టీఎస్ ఐపాస్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. గౌరవ పారిశ్రామిక శాఖ మంత్రివర్యులు అధ్యక్ష, దయచేసి అధ్యక్ష నేను వైలేట్ చేయడం కానీ డిబేట్ కానీ కావడం అధ్యక్ష ఇంపార్టెంట్. దయచేసి మీ టైం గుర్తు చేస్తున్నా, మీరు వైలేట్ చేస్తాను అని అంటలేను. ఇప్పుడు భట్టి గారు కూడా ఎంతసేపు మాట్లాడలో మీకు తెలుసు అధ్యక్ష. 2-3 minutes కంక్లూడ్ చేయండి. ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఎస్సీ ఎస్టీలకు పారిశ్రామిక రాయితీలు కానీ తర్వాత వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోగానే శిక్షణ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. చాలా సంతోషం. ఇదే సేమ్ డాక్యుమెంటు ఏడాది క్రితం ఇదే టేబుల్ మీద దళితుల గురించి చర్చించేటప్పుడు ఏ సెంటెన్స్తో నోటు ఉండిందో అదే సెంటెన్స్ మళ్ళీ వచ్చిన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళి ఒక్క విద్యార్థి కూడా శిక్షణ ఇవ్వలే అని వాస్తవాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ అన్నారు అధ్యక్ష. మిగతా అన్నిటిని కూడా అన్ని స్కీమ్లను కేటగారికల్గా ఇయర్ టు ఇయర్ బడ్జెట్ అలొకేషన్స్ ఎంత ఖర్చు అయింది అన్నది చూపించినారు. ఎందుకు సపోర్ట్ స్కీమ్లో ఇయర్ వైజ్ ఎంత అనేది చూపించలేకపోయినారు అంటే ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్లో
ముమ్మాటికి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల దళిత గిరిజన నిరుద్యోగులతో జీవితాలతో ఆటలాడుకున్నది కనుకనే ఆ వాస్తవాలు బయట పెట్టలేక ఆ వాస్తవాలు పెడితే శాసనసభ సాక్షిగా దోషిగా నిలబడతామని పెట్టలేదు. అయినప్పటికీ బాధ్యత గల శాసనసభ్యుడిగా నా జాతికి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తా అని మాటిచ్చింది, ఏం చేయలేకపోయింది అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. దశాబ్దాలుగా ఆనవాయితుంది అధ్యక్ష. దళిత గిరిజనులు నిరుద్యోగులు స్వయం ఉపాధితో ఏదో చిన్న కొట్టో షాపో పెట్టుకొని తన ఉపాధి తన కాళ్ళ మీద తాను నిలబడడానికి చేసే ప్రయత్నానికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14-15వ సంవత్సరము 18,854 మంది బెనిఫిషరీలకు 229 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకే ఒక్కసారి. దాని తర్వాత 15-16 42,945 మంది 467,36 లక్షల వస్తాయని వారింటికి కాగితం వచ్చి ఇంటర్వ్యూలకు పోయి సెలెక్షన్ అయినావు, నీ అకౌంట్లో డబ్బులు పడతాయని కాగితం వచ్చిందే చెప్ప ₹1 చిల్లి గవ కూడా ఇంతమంది దళితులు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉన్నటువంటి కార్యక్రమం ₹1 విధించలేదు ఈ ప్రభుత్వం. అంటే ఎటువైపు పోతా ఉన్నామని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అది 15-16లో ఆ రకంగా నిరుద్యోగ యువకులు చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, కాగితం వచ్చింది, డబ్బులు రాలేదు, అకౌంట్లో పడలేదని. ఇంకా 16-17 ప్రారంభమే కాలేదు. ఈ రకంగా నిరుద్యోగులను దళిత గిరిజన యువకులను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. సార్ ఇంపార్టెంట్ సార్. 2 minutes. No, when I am belongs to that particular section, I should be, sir. I am answerable, sir. I am answerable, sir. గౌరవ సభ్యులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్ విత్ ఇన్ 2 minutes. ప్రభుత్వ లెక్కల ప్రకారమే అధ్యక్ష ఈ రాష్ట్రంలో దళితులు 55,000 మంది ఉన్నారు అధ్యక్ష. 55 లక్షల మంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారము ప్రభుత్వ లెక్కల ప్రకారమే 54 లక్షల మంది దళితులు, 35 లక్షల మంది గిరిజనులు ఉన్నారు అధ్యక్ష. కానీ గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష, అంటే ఎస్సీలకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతా ఉంది, సబ్ ప్లాన్ను మేము ఏ రకంగా అమలు చేస్తున్నామని చెప్పడంలో భాగంగా 6 కిలోల బియ్యం అందుకుంటున్న వారిలో 63,39,709 మంది ఎస్సీలు ఉన్నారని చెప్తా ఉన్నారు. 63 లక్షల మంది ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఈ గణాంకం మీరు ఇచ్చింది కరెక్టా? మీ అధికారి ఇచ్చినటువంటి గణాంకం ఇది కరెక్టా? ఎందుకు ఈ గణాంకాలతో తప్పుడు లెక్కలతో మాయ మాటలతో దళితులను గిరిజనులను మోసం చేస్తూ ఉన్నారు, పక్కదారి పట్టిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ప్రైవేటు రిజర్వేషన్లకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీగా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చాలా సందర్భాల్లో ప్రస్తావించినారు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, సబ్ ప్లాన్ గురించి చాలా సార్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ప్లీజ్ సార్, 5 minutes సార్. 5 minutes సార్. ఇదే సబ్ ప్లాను ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు చేసిన 2013లో చేసిన SC/ST సబ్ ప్లాన్ యాక్ట్ ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో అది అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇంకా అడాప్ట్ చేసుకోలేదు, రూల్స్ ఫ్రేమ్ చేయలేదు అన్న వాస్తవాన్ని సభ సాక్షిగా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అధ్యక్ష, మీ అనుమతితో దాదాపు 3 బడ్జెట్ సమావేశాల్లో 3 బడ్జెట్ సమావేశాల్లో సంక్షేమం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. మీరు సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు ఈ దళితుల సంక్షేమం గురించి నేనే మాట్లాడా సార్. సబ్ ప్లాన్ను అడాప్ట్ చేసుకోవాలి, రూల్స్ ఫ్రేమ్ చేయాలి, ప్రతి శాఖలో జనాభా దామాషా ప్రకారం నా దళితులకు ఎస్టీలకు రావాల్సినటువంటి వాటా న్యాయబద్ధంగా చట్టసమ్మతంగా మాకు దక్కాలి. అందుకే ఈ చట్టం చేసింది. దళితుల పక్షపాత పార్టీగా నా పార్టీ చేసిన చట్టాన్ని ఎందుకు అనగదొక్కుతున్నారు అని అడిగితే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం, ఆ సమాధానంలో ఒకసారి అడాప్ట్ చేసుకున్నామని, ఇంకొకసారి రూల్స్ ఫ్రేమ్ కాలేదని, అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని సభను తప్పుదో పట్టిస్తే
24వ తేదీ మార్చి 2015 రోజు ఇదే శాసనసభలో ఆనాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు మాట్లాడితే 25వ తేదీ ప్రివిలేజ్ మోషన్ కూడా మీకే ఇచ్చినాం అధ్యక్ష కడియం శ్రీహరి గారి మీద. ఏమని? దళితుల హక్కుగా దళితుల వెసులుబాట్ల కొరకు వచ్చినటువంటి చట్టాన్ని అమలుపరచకుండా శాసనసభను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బట్ ద యాక్ట్ ఈజ్ నాట్ అడాప్టెడ్ అని ఇదే శాసనసభలో పెద్దలు చాలా అనుభవజ్ఞులు ఉప ముఖ్యమంత్రి గారే చెప్తే అది యావత్ దళితులను మోసం చేసినట్లు అని ఒక దళిత శాసనసభ్యుడిగా మీకు మొరపెట్టుకొని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్ను కూడా మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష మళ్ళొకసారి. అటువంటి సందర్భంలో ఏ రకంగా తెలంగాణ జాతిని తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష 3 minutes అధ్యక్ష. అధ్యక్ష సబ్ ప్లాన్ కింద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టినాం. ఇప్పుడు పెట్టింది ఎంతనో సబ్ ప్లాన్ కంటే ఇది ఎక్కువ అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కాస్తో కూస్తో చదువుకున్నవాడిగా కాస్తో కూస్తో పరిమితమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఈ శాసనసభలో మీ ద్వారా అడుగుతా ఉన్న ప్రభుత్వం తరపున ఎవరినైనా నేను ముక్కు నేలకు రాసుకుంటాను అధ్యక్ష. ఒకవేళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే డిఫైన్ చేయండి, దాని అర్థం తెలుసుకోండి, దాంట్లో ఉన్నటువంటి వెసులుబాట్లను తెలుసుకొని నిజంగా మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కంటే ఎక్కువ పెట్టినట్లు ఎవరైనా చెప్పగలిగితే దళిత పక్షపాతి దళితుల పక్షాన్ని నిలబడేటోళ్ళు ఎవరైనా చెప్పమనండి, నేను ముక్కు నేలకు రాసుకుంటాను అధ్యక్ష. ఈ శాసనసభలో చట్టాన్ని అర్థం చేసుకోండి, అడాప్ట్ చేసుకోండి, రూల్స్ ఫ్రేమ్ చేయండి, దళితులకు గిరిజనులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి అని ఘోషిస్తూ ఉంటే 2.5 సంవత్సరాలుగా ఇంకా కూడా ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకా ఈ వర్గాల్లో అడాప్ట్ చేసుకుంటే వచ్చే హక్కులు వెసులుబాట్లు చట్టం ద్వారా రావడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎవరు అడిగినా కాదనకుండా లేదనకుండా ఇస్తా ఉన్నారు. అదే ఇవ్వడం ఏదో మా దళితులకు ఎందుకు ఇవ్వరు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంత పెద్ద మనిషి దయాహృదయుడు అందరికి అడగగానే ఇస్తాడు, మాకెందుకు ఇస్తలేరు? 200 కోట్లు 400 కోట్లు లోన్లు ఇవ్వకుండా చెప్పులు అరిగేటట్టు నా యువకులు ఎందుకు తిరుగుతున్నారని బాధ. దాంతోపాటు అధ్యక్ష ఈరోజు బీసీల కంటే ఎక్కువ ఎస్సీలను ఎందుకు చూస్తూ ఉన్నారు అంటే బీసీల కంటే ఎక్కువగా ఎస్సీలు వెనుకబడి ఉన్నారు, వాళ్ళ లోపల ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి రావాలన్నటువంటి ఆలోచనతోటి కనుక నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఒకే రకంగా ఇస్తున్నారు కనుక 50,000 ఇస్తా ఉన్నారు కనుక ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 ఇవ్వవలసిందిగా దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నాకు తెలిసి లోపల వారి పేజీలో చూస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారికి 2 చేతులు జోడించి దళితుల పక్షాన వేడుకుంటా ఉన్నా ₹1,00,000 ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకొకటి నో అధ్యక్ష డిమాండ్ చెప్తా ఉన్నా అధ్యక్ష, నో డైరెక్ట్ డిమాండ్ చెప్తా ఉన్నా, డైరెక్ట్ డిమాండ్ నో సార్, నేను ఐఎమ్ నాట్ డివియేటింగ్ సార్, ప్లీజ్ సార్, ఇట్ ఇస్ మై సబ్జెక్ట్ సార్. తర్వాత గ్రీన్ ఛానల్ ఉండింది అధ్యక్ష. 2013లో చట్టంతో పాటు గ్రీన్ ఛానల్ అని, ఎందుకంటే ఎస్సీ ఇచ్చిన టైం మీరు అడిగిన టైం కూడా అయిపోయింది, లాస్ట్ 1 minute. నో సార్ ప్లీజ్ ఎస్సీ ఎస్టీలకు పోవాల్సిన నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆటోమేటిక్గా వాళ్ళకు పోయేటువంటి వెసులుబాటు కల్పించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల పక్షాన దళితుల పక్షాన నిలబడి. అయితే ఈరోజు అధ్యక్ష దళిత గిరిజనులకు ఆ గ్రీన్ ఛానల్ పోయింది, కట్ అయిపోయింది, బ్యాన్ అయిపోయింది. కానీ అదే గ్రీన్ ఛానల్ పెద్ద కాంట్రాక్టర్ల కొరకు మాత్రం గ్రీన్ ఛానల్ ఓపెన్ అయింది అధ్యక్ష. అది బాధాకరమో, అది మా గ్రీన్ ఛానల్ మాకు ఓపెన్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కమిషన్లు ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నా, ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ మిగతా కమిషన్లు వేసినారు. మాకు న్యాయం జరగాలంటే ఏ తలుపు తట్టితే మాకు న్యాయం జరుగుతుంది, మా హక్కులను కాపాడుతారు, మాకు రక్షణ కల్పిస్తారు అని చూస్తే ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ కలవాలని నియమించమని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే అధ్యక్ష సార్ కమిషన్ ఏర్పాటు చేయమని నా హక్కుగా, మీ ప్రతిదీ హక్కే కానీ మీకు ఇచ్చిన టైంను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు భట్టి గారు వారు అడిగిన మా టైం కూడా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా విషయాలు చెప్తామనంటే వారు ఇంకా గంట సేపు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. లాస్ట్ 1 minute సమస్య సార్, సార్ నో ఆర్గ్యుమెంట్ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్ట్ దళితులకు ఎట్లా నిధులు ఇవ్వకపోతే దళితులకు సమయం కూడా ఇవ్వరా సార్?
ఎంత టైం ఇచ్చినావో రికార్డ్స్ ఉన్నాయి. సార్, ఆ నెపంతో మొత్తం బుల్డోజ్ చేయకండి. మీరు 1 minute లో క్లోజ్ చేయకండి. క్లోజ్ చేయండి సార్. చర్చ వచ్చింది కనుక అంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ జాతి నుంచి వచ్చిన వాడుగా నా బాధ్యత ఉంది అధ్యక్ష. నా జాతికి సంబంధించినటువంటి విషయాలను మీ ద్వారా శాసనసభకు తెలియజేసి వీలైనంత ఎక్కువగా నాకు జాతికి న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉంది కనుక చెప్తా ఉన్నా. ప్రదీప్ చంద్ర గారు అధికారి గురించి అన్నారు, ఒక విషయం వచ్చింది కనుక చెప్తా ఉన్నా. ఒకవేళ ప్రదీప్ చంద్ర గారు నిజంగా ఒక దళితుడి మీద, దళితుడు చీఫ్ సెక్రటరీగా ఉండి వారి కింద పనిచేయడంలో ఏమాత్రం మాకు మోమాటం లేదు, భేషజం లేదు అని అనుకుని ఉంటే ఏడాది కిందనే అవుతుండే కదా అధ్యక్ష. ఈయన కాకూడదే అని చెప్పి అంతకుముందు ఆయనకు ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్లు ఇచ్చిండ్రు. ప్రదీప్ చంద్ర కాకూడదే అన్నటువంటి ఆ అపవాదం అయితే బయట ఉంది అధ్యక్ష. అటువంటిది వద్దు. మన ప్రభుత్వం, నా ప్రభుత్వం అధ్యక్ష. ఇట్ ఈస్ మై గవర్నమెంట్. నా గవర్నమెంట్కు చెడ్డ పేరు వస్తుందంటే మీరు టైం నేను ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ యువర్ సబ్జెక్ట్, బట్ ది టైం యూ హ్యావ్ టు కన్ఫైన్. ప్లీజ్ లాస్ట్ మినిట్ సార్. సమయం లేదు కనుక ఏం చేస్తారు? ఇట్లా చేస్తారేం సార్? నన్ను మీరు ఎంత ప్రేమిస్తారు నన్ను అనుకుంటే ఇట్లా కట్ చేస్తున్నారేం సార్? సార్ అయితే అటు విద్యార్థులు కానీ ఫీజు రీంబర్స్మెంట్ లేక, లోన్లు సబ్సిడీ లేక యువకులు కానీ, ఉద్యోగస్తులు పిఆర్సీ లేక కానీ, ఈ ఉద్యోగాల్లో ప్రదీప్ చంద్ర లాంటి వాళ్ళు కానీ, ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా దళితుల్లో బాధ, ఆందోళన, ఆవేశము, ఆక్రోశము దాగి ఉంది కనుక దాదాపు మొరపెట్టుకొని 2.5 సంవత్సరాలుగా మొరపెట్టుకొని కన్నీళ్ళు కూడా అయిపోయినాయి. లాస్ట్కు నాకు తెలిసి అంబేద్కర్ స్టాచ్యూలలో కూడా కళ్ళలోకించి నీళ్ళు వస్తాయేమో అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి బయటపడవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంకోటి అధ్యక్ష, చివరిగా మేధావులు, దళిత మేధావులు అందరం కూర్చున్నాం అధ్యక్ష. ఆలోచన చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి మాన్యులు ఎక్కడ మాట్లాడినా దళితుల మీద అపారమైనటువంటి ప్రేమ చూపిస్తా ఉన్నాడు మాటల్లో, కానీ ఎందుకు వాస్తవికంగా ఇది ఇంప్లిమెంట్ కావడం లేదు అన్నటువంటి చర్చ జరిగింది అధ్యక్ష. ఆ చర్చలో వచ్చినటువంటి ఫలితాన్ని ఎక్కడో ఒక దగ్గర అయితే దళిత సంక్షేమం అన్నది బందీ అయింది. అది విడుదల కావాల్సిన అవసరం ఉంది కనుక గౌరవనీయులు స్పీకర్ ద్వారా శాసనసభకు తెలియజేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఈ దొరల గడిల్లో బందీ అయినటువంటి దళిత సంక్షేమాన్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని. ఆ విడుదల కాకపోతే ఈరోజు ఇంతసేపు చెప్పిన ఇదే రసమై చెప్పినటువంటి దళిత జాతి చిన్న జాతి కాదు. మన జాతిని మనమే తక్కువ చేసుకున్న వాళ్ళం అయితే. దళిత జాతి రోషమున్నా, పౌరుషమున్నా, ధైర్యమున్నా, దమ్మున్న జాతి. ఏ రకంగా హక్కులు రావని తొడగొట్టి కాలర్ ఎగరేసి మీసం మెలేసి పోరాటం చేసి మాకు కావాల్సినటువంటి హక్కులు తెచ్చుకునే దమ్ము, ధైర్యం కూడా ఉంది అన్నటువంటి వాస్తవాన్ని గుర్తెరిగి, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారి మీద, విశ్వాసం ఉంది. ఎందుకంటే దళితుల రోషం, పౌరుషం, పోరాట పటిమ తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా చూసినవాడు. ఆ ఉద్యమాల దళితుల పోరాట ఫలితంగా అధికారంలోకి వచ్చినవాడు కనుక ముఖ్యమంత్రి గారు